నమస్తే తెలంగాణ ఎక్స్ప్రెస్ వెల్కమ్ టు తెలంగాణ ఎక్స్ప్రెస్ ని కుమార్ దామిరా ముందుగా హెడ్లైన్ చూద్దాం. తెలంగాణ భవన్లో నిజామాబాద్ పార్లమెంటు నేతల సమావేశం, పార్టీ కేడర్తో ఎన్నికల సంగ్రామంపై కేటీఆర్ సమాలోచనలు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో త్రిముఖ పోరు, బీఆర్ఎస్ ముందు వరుసలో ఉందన్న కేటీఆర్. నల్గొండ కలెక్టరేట్ ముందు దళిత బంధు లబ్ధిదారుల ధర్నా, ప్రొసీడింగ్స్ ఇచ్చిన వారికి యూనిట్లు మంజూరు చేయాలని డిమాండ్. వరంగల్ ఏనుబాంబుల మార్కెట్ వద్ద మిర్చి రైతుల ధర్నా, మద్దతు ధర చెల్లించకుండా మోసం చేస్తున్నారని ఆగ్రహం. హైదరాబాద్ ఎల్బీ నగర్ జోనల్ కార్యాలయంలో ప్రజావాణి, ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించిన మేయర్ విజయలక్ష్మి. నల్గొండ జిల్లా నాగార్జునసాగర్లో డ్రగ్స్ ముఠా గుట్టురట్టు, 330 కిలోల గంజాయి స్వాధీనం, 4 నిందితుల అరెస్ట్. డీటెయిల్ చూస్తే తెలంగాణ ప్రయోజనాల పరిరక్షణ కోసం ఢిల్లీలో గులాబీ జెండా ప్రాతినిధ్యం ఉండాల్సిందే అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ ప్రయోజనాల కోసం నాడు కొట్లాడింది, భవిష్యత్తులో కొట్లాడేది కేవలం బీఆర్ఎస్ పార్టీ మాత్రమే అన్నారు కేటీఆర్. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం పోరాడాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికల్లో గట్టిగా కొట్లాడేది విజయం సాధించగలమన్నారు. ఈసారి లోక్సభ ఎన్నికల్లో త్రిముఖ పోరు ఉండే అవకాశం ఉందన్నారు కేటీఆర్. తెలంగాణ భవన్లో నిజామాబాద్ లోక్సభ సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. లోక్సభ పరిధిలోని 7 నియోజకవర్గాల నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓటింగ్ సరళిని పరిశీలిస్తే బీఆర్ఎస్ ఓట్ల వారీగా నిజామాబాద్ పార్లమెంటు స్థానం ఫస్ట్ ప్లేస్లో ఉందన్నారు. ఎన్నికల్లో గెలిచేందుకు కాంగ్రెస్ పార్టీ అడ్డగోలుగా హామీలను ఇచ్చిందని, వాటిపై ఇప్పుడు మాట దాటేస్తుందన్నారు కేటీఆర్. అప్పులు, శ్వేతపత్రాల పేరుతో తప్పించుకునే డ్రామాలు చేస్తుందని ఆరోపించారు కేటీఆర్. పేద ప్రజల కోసం ఉద్దేశించిన సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేసేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తుందన్నారు. గృహలక్ష్మి లబ్ధిదారుల ప్రయోజనాలను పట్టించుకోకుండా దాన్ని రద్దు చేసిందన్నారు. దళిత బంధు లబ్ధిదారుల ఎంపిక పూర్తయ్యాక దానిపై స్పందించడం లేదన్నారు. పేదలు, దళితులు, బీసీల ప్రయోజనాలకు దెబ్బ కొట్టేలా కుట్ర చేస్తే బీఆర్ఎస్ తరపున కొట్లాడతామని పిలుపునిచ్చారు. రైతు బంధు డబ్బులు ఖాతాల్లో వేయకుండా మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుందని ప్రభుత్వంపై మండిపడ్డారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే ప్రజల్ని ఇబ్బంది పెట్టేలా లైన్లో నిలబెట్టే దుస్థితికి కాంగ్రెస్ తీసుకొచ్చిందన్నారు. కాంగ్రెస్ పార్టీ అస్తవ్యస్త పనితీరును, పరిపాలనను ఎప్పటికప్పుడు ఎండగట్టేలా పార్టీ శ్రేణులు క్షేత్రస్థాయిలో పనిచేయాలని పిలుపునిచ్చారు. నల్గొండ జిల్లా కలెక్టరేట్ ఎదుట దళిత బంధు లబ్ధిదారులు ధర్నాకు దిగారు. దళిత బంధు ప్రొసీడింగ్స్ పొందిన వారికి యూనిట్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో మాజీ ఎమ్మెల్యే భూపాలరెడ్డి పాల్గొని బీఆర్ఎస్ పాలనలో 1050 మంది దళితులకు రెండో విడతలో భాగంగా దళిత బంధు ఇచ్చామని గుర్తు చేశారు.
దళితుల జీవితాల్లో వెలుగులు నింపే దళిత బంధు పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించాలని భూపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. వారు ఇస్తలేమో అని చూస్తే ఇస్తలే మీ అకౌంట్లోకి వెళ్ళి ఎట్లా తీసుకుపోవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు మీ బంధు ఇచ్చే వరకు పోరాడదాం, దళిత బంధు ఇచ్చే వరకు పోరాడదాం. వద్దిల్లాలే దళితుల ఐక్యత, వద్దిల్లాలే దళితుల బంధును వెంటనే గ్రౌండింగ్ చేయాలి. దళిత బంధును వెంటనే ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల కుటుంబాలకు మరి దళిత బంధు ఇవ్వాలి. 10 లక్షల లెక్క ముట్టిస్తే వాళ్ళు ఒక 10 సంవత్సరాల్లో మరి ఒక ఉన్నత స్థితికి వస్తానికి రావడం జరిగింది. అట్లా ఆగింది. కానీ 1056కు సంబంధించినటువంటి ఏదైతే 10 లక్షల రూపాయల స్కీమ్ ఏదైతుందో తర్వాత అంటలు తయారు చేసేది పెట్టుకున్నారు, టెంట్ హౌస్లు పెట్టుకున్నారు, షాపులు పెట్టుకున్నారు, కిరాణా షాపులు పెట్టుకున్నారు. రకరకాలుగా వాళ్ళు వరంగల్ ఏనుమాముల మార్కెట్లో రైతులు ఆందోళనకు దిగారు. మిర్చికి మద్దతు ధర చెల్లించకుండా మోసం చేస్తున్నారని మార్కెట్ యార్డ్ గేటు ముందు బైఠాయించి ధర్నాకు దిగారు. మొన్నటి వరకు 25,000 పలికిన వండర్ హార్ట్ రకాన్ని కేవలం 15,000కు కొనుగోలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు సిండికేట్గా మారి రైతుల్ని మోసం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. రైతుల ధర్నాతో ఏనుమాముల మార్కెట్ దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఈరోజు వరంగల్ మార్కెట్ వ్యవస్థలో మేము సరుకులు అమ్ముకోవడానికి ఇలా మా తేజ రకాలు మిర్చి అమ్ముకోవడానికి వచ్చినాం. చిల్లీస్ ఈరోజు అమ్ముకున్న క్రమంలో మార్కెట్ రేటు ఎంత రేటు ఉన్నదంటే హై రేట్లో 24,000 ఉన్న తేజాను ఈరోజు 12,000, 13,000 అడుగుతున్నారు. ఖరీదారు కొంటున్నారు. ఇది సిండికేట్ వ్యవస్థ బాగా నడుస్తున్నది మార్కెట్లో. రైతు గొంతు కోస్తున్నాడు. రైతు బతికే పరిస్థితి లేదు. ఇప్పుడు పంటలకు పెట్టుబడి పెట్టిన బాబు దానికి ఇంత ఖర్చు వచ్చి ఉన్నది. ఆ ఖర్చు ఒక రోజు లెక్కేసుకుంటే వారు ఒక్క రోజుకు ఒక ఎకరానికి 1,000 రూపాయలు కేటాయించి 4 రోజులకు 4,000 రూపాయల మందు కొడితే ఈ రోజు పంట పడుతుంది. రైతుకు అంత కష్టమైన పరిస్థితి ఉంది. ఈ రోజు అలాంటి దాన్ని వీళ్ళు సిండికేట్ అవి వ్యవస్థ మొత్తం నాశనం చేసి మార్కెట్ అంతా ధ్వంసం చేసి పరుస్తున్నారు. ఈ రోజు కనుక రైతులు కనుక ఈ రేటు కనుక కరెక్ట్ పెట్టకపోతే మార్కెట్ని మొత్తం ఆగం చేయడానికైనా రైతులు వెనకరు. ప్రాణం పోయినా ఇంటికాడ ప్రాణం పోయినా ఒకటే, ఇక్కడ మార్కెట్ ప్రాణం పోయినా ఒకటే. కనుక దయచేసి ఎవరైనా కూడా ఒకటే మాట చెప్తున్నాము. ఈ సిండికేట్ వ్యవస్థ చేయాలి. ఇమీడియట్ కలెక్టర్ రావాలి, దీన్ని స్పందించాలి, చైర్మన్ రావాలి, స్పందించాలి. ఇప్పుడు వేసిన మార్కెట్ రేట్ ఏదైతే ఉందో అదే బట్టల మీద ఒరిజినల్ రేట్ పెట్టి కొనాలా. 24,000 ఉన్న రేటుని ఈ రోజు మళ్ళీ ఇప్పుడు 24,000 పెట్టి అదే బట్ట 12,000 పెట్టిన రేటు మీద 24,000 పెట్టి రేటు కొనాలా. కొనే వరదాకా మేము ఊకోము. మేము ధర్నా ఇక్కడ నుంచి కాదు, అవసరమైతే కలెక్టర్ ఆఫీస్ దాకా పోతాం. ఫర్టిలైజర్స్ చాలా రేట్లు పెరిగినాయి. ఒక డోస్ వచ్చేసి మినిమం 4,000, 5,000, 3,000 పడుతుంది. ఆ మందులు కొట్టి మాకు యాస్ట్ వస్తుంది. 1,50,000 రూపాయలు పెట్టుబడి పెట్టినాం. ఇవాళ మాకు గిట్టుబాటు ధర లేదు. ఏమన్నా జెండా పాట పడినా అంటారు. 20,000 జెండా పాట, 21,000 జెండా పాట అన్నారు. దాంట్లో వచ్చేసి 14,000, 13,000, 16,000, లాస్ట్కి వచ్చి 17,000. మరి ఇంత దారుణంగా తగ్గిస్తే 13,000. రైతులు బతికే పరిస్థితి లేదు. కూల రేట్లు పెరిగినాయి. పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు. మాకు ఏం చేయాలి? ఇప్పుడు ఉన్న తీసుకొచ్చి పెట్టినా వాళ్ళ చేతిలో పోసినట్టు అవుతుంది. వాళ్ళు మాట్లాడింది వాళ్ళ దళారులంతా ఒకటై వాళ్ళ నిర్ణయం నడుస్తుంది తప్ప రైతులు ఏం లేదు. తీసుకొచ్చి ఆడ పెట్టడం, వాళ్ళు అడిగిన రేటుకి ఇచ్చి కూడా అవుతుంది. మేము బతికే పరిస్థితి లేకుండా అయిపోయింది. ఇంతకుముందు దిగుబడి బాగానే వచ్చాయి, 30-40 క్వింటాలు వచ్చాయి. ఇప్పుడు కనీసం 10 క్వింటాలు కూడా వచ్చే పరిస్థితి లేదు. 5 క్వింటాలు, 6 క్వింటాలు వస్తుంది. 5-6 క్వింటాలలో కూడా వీళ్ళు కోతలు. వీళ్ళు మార్కెట్ పరిస్థితి ఘోరంగా ఉంది. వాళ్ళందరూ కూడా అయిపోయారు. 21,000 జెండా పాట వాడారు. 16,000, 14,000, 13,000 అని తీసుకుంటున్నారు. వాళ్ళు కుమ్మక్కయ్యారన్న. జెండా పాట మీద కనీసానికి 500, 1,000, 500, 1,100 తగ్గుతుంది అన్న. మనీ 4,000-5,000 తగ్గించడం మరి దారుణం. రైతులు బతికే పరిస్థితి. పోయిన వారం 23,000, 24,000 పోయింది. ఒక వారం రోజులనే ఈ 20,000 పడిపోద్ది అన్న. మరి 2 రోజుల్లో 20,000 తగ్గించిన రేట్లలో ఇంకా తగ్గి తీసుకుంటారు. ఏమంటే క్వాలిటీ లేదు అది అంటారు. అన్ని క్వాలిటీలు ఉన్నా కూడా తీసుకుంటలేరు అన్న కాయ. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇవాళ వ్యవసాయ ప్రధాన కార్యదర్శి అధికారులతో యూరియాపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ఎలాంటి యూరియా కొరత లేదని అధికారులు తెలిపారు. ప్రస్తుతం 4,67,788 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉందన్నారు. వచ్చే సీజన్లో కూడా ఎటువంటి కొరత లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. బ్యాక్ టు న్యూస్.
హైదరాబాద్ కొత్తపేటలోని ఎల్బీ నగర్ జోనల్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రారంభించారు జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి. ప్రజల నుంచి వచ్చిన వినతి పత్రాలను స్వీకరించారు. వాటిని సంబంధిత అధికారులు వెరిఫై చేసి వారంలోగా సమస్యలను పరిష్కరిస్తారని తెలిపారు. కార్యక్రమంలో జోనల్ కమిషనర్ పంకజ, పలు విభాగాల అధికారులు పాల్గొన్నారు. ప్రజావాణి నేను కానివ్వండి, మా కమిషనర్ గారు కానివ్వండి, గత 2 years ఏదైతే మేము ప్రజావాణి జిహెచ్ఎంసీలో జరుపుతుండేనో అది కొన్ని కారణాల వలన, కోవిడ్ కారణాల వలన కొంచెం ఆగిపోవలసి వచ్చింది. అయితే మళ్ళీ కూడా మేము ప్రజల ముందుకు వెళ్ళాలి, వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలి, అది సత్వరమే మనం పరిష్కారం చేయాలని ఒక మంచి ఆలోచనతో ఈరోజు ఎవ్రీ మండే అంటే ఎవ్రీ సోమవారం రోజు మనం ప్రజావాణి నిర్వహించుకోవాలనేసి అన్ని జోనల్ లెవెల్స్ లోపల. అదే కాకుండా మేము 22nd నుంచి హెడ్ ఆఫీస్ జిహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్లో కూడా నిర్వహిస్తాము. ఎల్బీ నగర్ లోపల చూసినట్టయితే ఈ రోజు మనకు వచ్చిన కంప్లైంట్స్ అంటే చాలానే వచ్చాయి. 21 కంప్లైంట్స్, 1 అవర్లో 21 కంప్లైంట్స్ వచ్చాయంటే డెఫినెట్గా కొన్ని ప్రాబ్లమ్స్, ఇష్యూస్ ఉన్నాయి. దాని లోపల నేను ఇక్కడ చదివి చెప్తాను. స్ట్రీట్ లైట్స్ ఏమో ఒక 3 కంప్లైంట్స్ వచ్చాయి. అంటే 1 day లోపల పరిష్కారం చేసే సమస్యలు ఉన్నాయి. కొన్ని ఒక 2-3 days పడుతుంది, కొన్ని ఏమో 1 week కూడా పడతాయి. ఎందుకంటే కొందరు ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చింది ఓయో గురించి వాళ్ళు వచ్చారు, హాస్టల్స్ గురించి వచ్చారు. పబ్లిక్ లోపల ఇంకా ముందుకు వెళ్ళాలి అంటే వాళ్ళ సమస్యలు మాకు చెప్పుకునేటట్టు, వాళ్ళతో మేము అంటే ఇమీడియట్ గా పరిష్కారం చేసేటట్టు ఉండే విధంగా ఈరోజు అన్ని జోనల్స్ కానివ్వండి, హెడ్ ఆఫీస్ కానీ మేము పనిచేస్తామనేసి అందరి ముంగల. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్లో ఓ కిడ్నాపర్కు స్థానికులు దేహశుద్ధి చేశారు. బస్టాండ్లో బస్ కోసం తల్లిదండ్రులతో పాటు ఎదురుచూస్తున్న బాలుడిని ఓ మహిళ కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నం చేసింది. దీనిని గమనించిన తల్లిదండ్రులు, స్థానికులు ఆమెను చితకబాదారు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో టేకు కలపను అక్రమంగా తరలిస్తున్న వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. భద్రాచలం నుంచి ఖమ్మం పట్టణానికి బొలేరో వాహనంలో టేకు కలపను తరలిస్తుండగా ఫారెస్ట్ అధికారులు పాల్వంచ వద్ద పట్టుకున్నారు. కలపను సీజ్ చేసి వాహనదారుని అరెస్ట్ చేశారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్లో దొంగలు హల్చల్ చేశారు. ఎల్ఎండి కాలనీలోని నీటిపారుదల శాఖ కార్యాలయంలో దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఆఫీసులోని 5 కంప్యూటర్లు, వైఫై కనెక్టింగ్ డేటా, ఆఫీస్ ఫైళ్లు, వివిధ సామగ్రిని ఎత్తుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. సుమారు 2.5 లక్షల విలువ గల సామగ్రి చోరీకి గురైనట్లు చెప్పారు. అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
నల్గొండ జిల్లాలో గంజాయి ముఠా పట్టుబడింది. నాగార్జున సాగర్ నుంచి మహారాష్ట్రకి గంజాయి తరలిస్తున్న 4 నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 330 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. హన్మకొండ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కాకతీయ యూనివర్సిటీ పరిపాలనా విభాగంలో ఆడిటర్గా ఉద్యోగం చేస్తున్న మధు గుండెపోటుతో మృతి చెందాడు. పెండింగ్ బిల్లుల కోసం కార్యాలయాల చుట్టూ తిరిగి తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇంట్లో గొడవ పడి వచ్చేసిన యువతికి మాయమాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడ్డారు 2 యువకులు. కుటుంబ కలహాలతో సూర్యాపేట నుంచి హైదరాబాద్కు వచ్చిన యువతి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు ఆటో కోసం వేచి చూస్తోంది. అంతలోనే బైక్పై అక్కడికి వచ్చిన 2 యువకులు ఆమెను బలవంతంగా బైక్ ఎక్కించుకున్నారు. బండ్లగూడలోని ఓ గోడౌన్కు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. వారి నుంచి తప్పించుకున్న తర్వాత బయటకు వచ్చి కేకలు వేయడంతో స్థానికులు కాపాడి పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. సమాజంలో అత్యుత్తమ మహిళా సాధకులకు గుర్తించి సత్కరించింది వైశ్య లైమ్ లైట్ సంస్థ. సుమధుర ఇన్ ఫ్రాఖాన్ ప్రైవేట్ లిమిటెడ్ మానేపల్లి జ్యువెలర్స్ సహకారంతో అవార్డుల ప్రధానోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించారు. హైదరాబాద్ జీఆర్సీ కన్వెన్షన్ హాల్లో జరిగిన అవార్డుల ప్రధానోత్సవానికి మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వివిధ రంగాల్లో ప్రతిభ కనబరుస్తున్న మహిళా సాధకులను సత్కరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, పోలీస్ హౌసింగ్ బోర్డు మాజీ చైర్మన్ కోలెటి దామోదర్ గుప్తా, నటుడు సుమన్, వైశ్య లైమ్లైట్ అవార్డ్స్ వ్యవస్థాపకుడు శివకుమార్ ఎమ్మడి హాజరయ్యారు. గెస్టులందరూ క్షమించాలి. భారత్ ఇలా ఇవాల్టి మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినటువంటి మా ముఖ్య అతిథి సీతక్క చేతుల మీదుగా అలాగే ధనపరమన్ని జ్యోతి ప్రజలతో ప్రారంభించాము. చాలా ఆనందంగా ఉంది ఈ విధంగా అందరినీ కలుసుకోవడం. అందులో she is serving as the cabinet minister for Panchayati Raj and Rural Development. Start the award program. I request Shilpa, please take the floor and invite the jury people. Thank you. Personal photographers చాలా మంది విన్నర్స్ అందరూ కూడా మీ ట్రోఫీస్ విన్నర్స్ అందరినీ హార్టీ కంగ్రాచులేషన్స్. finds joy in enjoying her old AERS US, she began her journey as an entrepreneur in 2010 as a joint organization is to shift Vaishya Women's Awards 2023 in level 1, Turtle Relatives and Friends Circle. Level 2, Contacts of Relatives and Friends Circle. మతాలు వేరైనా వారి మనసులు కలిశాయి. దేశాలు వేరైనా ప్రేమ ఒక్కటి చేసింది. ఇంకేముంది,
పెద్దలను ఒప్పించి భారతీయ సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం మనువాడారు. హైదరాబాద్కు చెందిన హేమంత్, బ్రిటన్కు చెందిన హర్లీ జంట. అయితే యాదాద్రి జిల్లా చౌటుప్పల్కు చెందిన హేమంత్, బ్రిటన్కు చెందిన హర్లీ ఒకే కంపెనీలో పనిచేస్తున్నారు. ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇంకేముంది, ఇద్దరు కలిసి భారత్కు వచ్చి హేమంత్ తల్లిదండ్రులను ఒప్పించారు. కట్ చేస్తే చౌటుప్పల్లో హేమంత్, హర్లీ వివాహాన్ని అంగరంగ వైభవంగా జరిపించారు వారి పేరెంట్స్. బంధువులు, స్నేహితులు వచ్చి నూతన జంటను ఆశీర్వదించారు. ఎలాంటి వేషజాలకు పోకుండా విదేశీ అమ్మాయిని ఇంటి కోడలుగా చేసుకున్న హేమంత్ తల్లిదండ్రులను అందరూ అభినందిస్తున్నారు. మెదక్ జిల్లా రామాయంపేటలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. భక్తులకు స్వామివారు ఇవాళ బలరామ అవతారంలో దర్శనమిచ్చారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ప్రేమ ద్వేషంగా మారిపోయింది. మాట ఆమె ఏమని చెప్తోంది, ఒక అంశాన్ని విరవీగుతున్నావు, ఏమాత్రం ప్రేమ లేకుండా వాళ్ళని సంతరించాడు.